హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ధర్నా షెడ్లో అయితే ఉన్నాము. చాలామంది ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసింటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియడం లేదని చెప్పింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ధర్నా షెడ్ అని చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మెయిన్ ధర్నా షెడ్లో చాలా అంటే చాలా పెద్ద విగ్రహం అండి. ఇలానే చాలా ఉన్నాయి. మొత్తం ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. పదండి. మన సబ్స్క్రైబర్స్ కి, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి, అలాగే ధర్నన్న షెడ్లు విగ్రహాలు కొనే వారికి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ధర్నన్న షెడ్ చేంజ్ చేశాడు. ఎక్కడంటే సినబ్ బ్యాక్ సైడ్ అనమాట. ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ సినబ్కు పక్కనే సందులో కొంచెం లోపలికి రాగానే మనకి షెడ్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇంకా మనం షెడ్ లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ 2 విగ్రహాలు డిస్ప్లేకి అయితే పెట్టాడు. చూడండి, బ్యాక్ సైడ్ పడగలతో అయితే వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సూపర్ అంటే సూపర్ గా ఉంది. ఇది ఇంచుమించు 7 నుంచి 8 అడుగులు అయితే ఉంటుంది. సేమ్ దాని పక్కనది కూడా అంతే అనమాట. రథంతో అయితే వచ్చింది. ఎలకలు రథాన్ని లాగుతున్నట్లు మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ అయితే ఉంది. స్వామివారు కూర్చొని ఉన్నారు. దీంతో వచ్చేసి చాలా మంది లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా అంటే చాలా విగ్రహాలు అయితే లోపల అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా కొన్ని అచ్చులు కూడా రాబోతున్నాయి. త్వరలో అయితే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది నెంబర్ 3 అనమాట. మోడల్ నెంబర్ 3. స్వామివారు నాట్యం చేస్తూ అలాగే కళాకారులు కూడా ఉన్నారు అటు సైడ్ ఇటు సైడ్. అలాగే మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఆర్స్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి అమ్మవారి విగ్రహం అనమాట. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ చూడండి, అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంటుంది. లాస్ట్ టైం ముంబై మోడల్స్ కి మీరు బాగా గమనించినట్లయితే సేమ్ అలానే ఇప్పుడు మనకు చిన్న విగ్రహాలకు కూడా అమ్మవారు అయితే వచ్చింది బ్యాక్ సైడ్. ఈ విగ్రహం కూడా చాలా సింపుల్ గా అయితే ఉంది. పల్లెటూర్లలో కానీ అంటే ఎక్కువ హెవీగా పెట్టలేని వారికి ఇది చాలా అంటే చాలా బెస్ట్ అండి. సింపుల్ గా అయితే ఉంది. ఇలా మొత్తం అన్ని విగ్రహాలు అయ్యాన్ని మొత్తం. అలాగే ఇందాక చూపించాను కదా నెంబర్ 3 అని, ఈ విగ్రహాలన్నీ ఇవి ఫస్ట్ రో అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ రో అనమాట. ఫస్ట్ రోలో అయితే 2 విగ్రహాలు అయితే చూపించాను. ఇంకోటి వచ్చేసి సెకండ్ రోకి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి విగ్రహం నెంబర్ 5 అనమాట. బ్యాక్గ్రౌండ్ పరశురాముడు వచ్చాడు. అలాగే విగ్రహం వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉంది. ఇది కూడా చూసే. ఈ విగ్రహం నెంబర్ వచ్చేసి 5 అండి. సైడ్ వచ్చేసి పరశురాముడు అయితే ఉన్నాడు. స్వామివారు గద పట్టుకొని స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంది. ఇటు సైడ్ వచ్చేసి గద అయితే వస్తుంది. అలాగే ఈ లైన్ మొత్తం అవే ఉన్నాయి. ఈసారి మీరు ధర్నన్న షెడ్ లో కొనాలనుకుంటే చాలా అంటే చాలా ముందుగా వచ్చి బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అన్న చాలా తక్కువ విగ్రహాలు అచ్చులు అయితే బయటికి తీస్తున్నాడు. ముందుగా వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళకి 1 అడుగు లేదా అడుగున్నర అయితే హైట్ అయితే కింద పీట్ అయితే లభిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి థర్డ్ లైన్లోకి అయితే వెళ్దాం. థర్డ్ లైన్లో ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా చూద్దాము. ఈ విగ్రహం మీకు ఆల్రెడీ బయటే చూపించాను. చూడండి బాగా నీట్గా. ఇది మెయిన్ అనమాట. చూడండి, అన్ని దాళ్ళకు ఆల్మోస్ట్ పీటే కాకుండా స్టాండ్ కూడా అయితే వస్తుంది. ఇది వచ్చేసి గరుత్వంతుడి విగ్రహం. బ్యాక్గ్రౌండ్ గరుత్వంతుడు వచ్చేసి అన్న షెడ్లు అయితే అవైలబుల్గా ఉంది. ఇవి కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ పీసులు అయితే ఉన్నాయి. అలాగే ఈ లైన్లో ఇంకొక మోడల్ అనమాట. ఇది వచ్చేసి 4th లైన్ అనమాట. 4th లైన్లో 7th విగ్రహం అండి. ఇది మొత్తం మనకు చూడండి మోడల్ నెంబర్ 7 ఇది కూడా మనకు స్టాండింగ్ పొజిషన్లో అయితే అవైలబుల్గా ఉంది విగ్రహం. అలాగే రైట్ సైడ్ బాగా చూడండి. రైట్ సైడ్ వచ్చేసి మనకు సింహం తలకాయ అయితే వస్తుంది. అది బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ స్వామివారి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్వామివారి చేతిలో గద అయితే వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈసారి మోడల్స్ ఎక్కువ, విగ్రహాలు తక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? మోడల్స్ ఎక్కువ, చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే తీసుకొని రాబోతున్నాడు అన్న. ఇక్కడైతే చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. చాలా అంటే చాలా తక్కువ లిమిటెడ్గా అయితే తీసుకొస్తున్నాడు. ఇది ఆల్రెడీ మీకు చూపించాను. బయట ఎండకు సరిగ్గా కనపరాకపోతే ఇప్పుడు షెడ్ కింద అయితే ఉంది. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విగ్రహం మీరు ఆర్డర్ ఇచ్చాక మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసినట్లయితే ఎంతో కొంత వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. మీ ఊరి పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి లాస్ట్ లైన్ అనమాట. లాస్ట్ లైన్లో ఉండే విగ్రహాలు ఆల్రెడీ మీకు బయటే చూపించాను. స్టార్టింగ్లో ఉన్న విగ్రహాలే అటు సైడ్ ఇటు సైడు.
ఈ రోల్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి అనమాట లాస్ట్ లైన్లో. ఇంకా వీటి బ్యాక్ సైడ్ అయితే పెద్ద విగ్రహాల షెడ్ అయితే అవైలబుల్గా ఉంది. మొత్తం ఇవి స్టాండ్ ఇంకా పెట్టలేదు, స్టాండ్ పెడితే చాలా హైట్ వస్తుంది. అలాగే కింద వచ్చేసి ముసలి, అలాగే పక్కన ఏనుగు, ఇంకా రైట్ సైడ్ వచ్చేసి గరుత్వంతుడు, అలాగే కింద చిన్న ఏనుగు పిల్ల అయితే మనకు అవైలబుల్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకు స్వామివారి కింద గరుత్వంతుడు ఎవరైతే ఉన్నారో వాటి రెక్కలతో అయితే స్వామివారి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఇంకా ఆర్ట్స్ అయితే ఏం లేదు వెనకల. ఇవి మొత్తం టోటల్ విగ్రహాలు వచ్చేసి 7 విగ్రహాలు అయితే ఉన్నాయి. అందుకే ఈసారి చాలా అంటే చాలా స్పెషల్ గా చెప్తున్నారు, లిమిటెడ్ అని చెప్పేసి. ఇంకా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా. విగ్రహాలు వచ్చేసి అన్న షెడ్ లో చాలా అంటే చాలా పెద్ద విగ్రహాలు అన్నమాట. ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళేసి చూద్దాము. ఈ షెడ్ లో ఇప్పటి వరకు ఉన్న విగ్రహాలలో ఇదే అతి పెద్ద విగ్రహం అనమాట. ఆల్మోస్ట్ 14 అడుగుల నుంచి 16 అడుగుల విగ్రహం అయితే ఇది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గుర్రాలతో అయితే ఉంది. ఇంకా ఆర్సీ ఏమన్నా వస్తుందేమో నెక్స్ట్ అప్డేట్లు అయితే చెప్తాను మీకు. అలాగే ఇంకా పెయింటింగ్ పడిన తర్వాత వీటి లుక్ వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకోండి 6 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ధర్నన్న షెడ్ అయితే చూపించాను కదండి. ఇప్పుడు ధర్నన్న షెడ్లో వచ్చేసి ఆల్మోస్ట్ 7 నుంచి 9 విగ్రహాలు మోడల్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని చూపించాను మీకు. ఇంకా ఏమన్నా కొత్తగా తీసుకొని వస్తే మీకైతే కంపల్సరీ అప్డేట్ అయితే ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవుతుండండి, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఇవన్నీ చూసారు కదండి. ఇంకా చాలా అంటే చాలా ప్లేస్ అయితే ఉంది నా బ్యాక్ సైడ్. ఇక్కడ వచ్చేసి పెద్ద విగ్రహాలు అయితే రావచ్చు. ఇలాంటి అప్డేట్స్ చాలా అంటే చాలా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.